హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి దసరా సెలవులు కదండి. నేను మా ఊరు వెళ్ళి వచ్చేసరికి కరెక్ట్గా వారం రోజులు అయ్యింది. చూడండి మా ఇల్లు ఎంత దారుణంగా ఉందో. ఎటు చూసినా బూజు పట్టేసింది. వారం రోజుల్లో ఎంత బూజు పట్టేసింది. నిన్న ఈవినింగ్ వచ్చాను, అప్పుడే నాకు అర్థమైపోయింది రేపొద్దున చాలా పెద్ద పనే ఉందని చెప్పేసి. ఇవన్నీ దులపాలి, కడగాలి, చాలా పెద్ద ప్రాసెస్సే. హౌస్ వైఫ్గా ఇవన్నీ తప్పదు కదండి అందరికీ. ఆ ఇల్లు చాలా బూజు పట్టేస్తుందండి. ఈ రోజు కడిగేసుకుని దులిపేసుకుని ఈరోజు కడిగేసుకున్నాను, నెక్స్ట్ డే మళ్ళీ దుమ్ము పట్టేస్తుంది. చాలా ఈజీగా బూజు కూడా పట్టేస్తుంది మాకు. రోడ్డు పక్కన ఇల్లు ఉంటే ఇలానే ఉంటుందండి, ఎప్పుడు దుమ్ము పట్టేస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు దులిపినా తప్పదుగా, అస్తమానం. మార్నింగ్ చిన్న చిన్న పనులన్నీ కానించేసుకొని ఇక ఈ పని పెట్టేసుకున్నాను. ఇల్లంతా నీట్గా శుభ్రంగా దులిపేసుకొని ఇల్లంతా కడిగేసుకున్నాను. తర్వాతే మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఇంతేనా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన ఫస్ట్ డేనే ఇలా పని పెట్టేసుకుంటూ ఉంటారా నాలాగా? మాకు ఈ చీపురుతో అందుతుంది. నేను పెద్దగా స్టిక్ తీసుకొని చేయాల్సిన పని లేదు. నీట్గా ఇలా చీపురుతోనే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఊసుకర్ర పెట్టి చేయాల్సినంత అవసరం లేదు నాకు, మొత్తం అంతా అందుతుంది. అందుకని నేను చీపురుతోనే క్లీన్ చేసేసుకుంటాను. ఇది కేవలం ఒక్క రూమే, మిగతా ఇంకా 4 రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇలాగే అవన్నీ చూపించట్లేదు, అందుకని ఒక్క రూమే చూపిస్తున్నాను. ఇలా చూడండి, కిటికీల దగ్గర ఎంత దుమ్ము ఉందో. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే తక్కువ మంది చేస్తున్నారు. ప్లీజ్ గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్లో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను నేను. అందుకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అసలు చూడండి, నేను లేకపోయేసరికి ఇల్లు ఎంత దారుణంగా ఉందో. మా పెద్దాడపడుచు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా కొన్ని రోజులు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళారు. ఇంకా ఈ ఇల్లంతా మొత్తం పైనుంచి కింద వరకు అన్ని రూమ్లు శుభ్రంగా దులిపేసుకొని చక్కగా నీట్గా కడిగేసుకున్నాను. ఇల్లంతా కడుక్కున్న తర్వాత కానీ నాకు అప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించింది. చక్కగా ఇవంతా పని అయిపోయిన తర్వాత నీట్గా స్నానం చేసి ఇదిగోండి మంచి చీర ఒకటి కట్టుకున్నాను. ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ చీర దగ్గర అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. శారీ వచ్చేసి 300 రూపీస్. అలాగే వాళ్ళు బ్లౌజ్ కూడా కుట్టిస్తారు, అది వచ్చేసి 250. వీడియోలో మీకు అంతగా తెలియట్లేదు కానీ బయట చాలా బాగుంది. క్లాత్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. బోర్డర్ కూడా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మంచి క్లాత్. సెలవులే కదా, పిల్లలు ఇంటి దగ్గర తిన్న తర్వాత ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని నేను ఏం చేస్తానంటే కింద ఏదైనా చాప ఏదైనా వేసి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని ఆడించి వాళ్ళతో పాటు పడుకుంటాను. ఇలా చేస్తే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది నాకు. పిల్లలతో చక్కగా ఇలా ఆడుకుంటూ ఉంటే ఎన్ని బాధలు ఉన్నా సరే ఈజీగా మర్చిపోతాను. కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చక్కగా పిల్లలతోటి ఆడుకోవడం, ఇలా పడుకోవడం లాంటివి చేయండి, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి మా ఆయన స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. వాటిని నేను ఉడకపెట్టాను అనమాట. మా బాబుకి ఇవంటే చాలా ఇష్టం, తను చాలా ఎంజాయ్ చేస్తూ తింటాడు వీటిని. ఇలా వలిచి పెడుతుంటే వాడు తింటున్నాడు. అలా ఎందుకు తింటున్నాడంటే ఇవి చాలా వేడిగా ఉన్నాయి, అందుకని నేనే వలిచి పెడుతున్నాను. చక్కగా వాడే తీసుకొని తింటాడు. లేకపోతే మా పాపకి ఇలాంటివి నచ్చవు, తను ఎప్పుడు చాక్లెట్లు, జెల్లీస్ అంటూ ఉంటుంది. ఇలా నా డే మొత్తం పిల్లలతో ఇంటి పనులతో సరిపోతుంది. టైం అసలు ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు. మా ఇద్దరి పిల్లలకి రోజుకొక రకం స్నాక్స్ కావాలి. రోజు ఒకేలా కాకుండా రోజుకొక కొత్త రకమైన స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాను నేను. ఎలా అనిపించింది ఈ చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.